వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. బాలయ్య ఒక ఎనర్జీ, గాడ్ ఆఫ్ మాసెస్. అంటే బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య బర్త్డే సందర్భంగా చేసే సందడి ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ స్పెషల్, అంత స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే బాలయ్య ఆ పేరే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. మరి బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా మనం నెల్లూరులో బాలయ్య సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు ఎద్దుల రవితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. బాలయ్య బాబుతో వారి మెమరీస్ని ఈ కార్యక్రమంలో పంచుకుందాం. నమస్తే ఎద్దుల రవి గారు. నమస్కారం సార్. ప్రధానంగా మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే మీ పెళ్ళికి కూడా బాలయ్య బాబు వచ్చి వెళ్ళారు. ఆ మెమరీ గురించి స్టార్ట్ చేసుకుందాం. ఆ మెమరీని ఇచ్చి, సో మీ పెళ్ళికి బాలయ్య బాబు రావడానికి ఎలా? నా పెళ్ళికి సార్ నేను మొట్టమొదటిగా బాలయ్య బాబుని సార్ ఈ రకంగా నా పెళ్ళి అని చెప్పాను. నాకు షూటింగ్లు బిజీ ఉంటాయి కదా, మీరు రావాలంటే గబక్కన నేను మిస్ అవ్వచ్చు, అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, నా మీద నమ్మకం పెట్టుకోబాక మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, నాకు వీలైతే నేను వచ్చి మీకు అక్షంతలు వేసి నేను చెప్తానన్నాడు. లేదు బాబు, నా వల్ల కాదు, మీరు లేనిదే నేను పెళ్ళే చేసుకోను, నా వల్ల కాదు అని చెప్పాను. నన్ను ఈ టెన్షన్ పెడతావు బాలయ్య బాబు గారు అన్నారు. లేదు బాబు, ఏదైనా నా జీవితాశయం కోరిక, నాకు ఏ పదవులు వద్దు. ఆ రోజు తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు ఏమొద్దు, నాకు మీరు పెళ్ళికి వచ్చి మీరు అక్షింతలు వేస్తేనే నేను పెళ్లి చేసుకుంటా. అప్పటికే 29 ఏళ్ళు అయిపోయింది నాకు. ఇంకా తాస్కారం చేస్తావు ఎందుకు రవి అంటే, లేదు బాబు మీదే నాకు పెళ్ళి. సరే, ఒక పని చెయ్యి, మీ పెద్దోళ్ళని కనుక్కొని మంచి పురోహితుడిని పిలుచుకొని ఒక 2-3 ముహూర్తాలు పెట్టుకొనిరా. ఓకే, ఆ 2-3 ముహూర్తాల్లో నేను చూసుకొని నేను అడ్జస్ట్ అయ్యి నీకు ఒక డేట్ చెప్తా. ఆ డేట్ ఫిక్స్ చేసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో, అప్పుడు నేను నీ పెళ్ళికి వస్తాను. అంటే మీరు అన్నట్టు బాలయ్య బాబు ఇంత చక్కగా ఇంత మంచిగా మీతో మాట్లాడారు. సో బాలయ్య బాబు మీద ఎందుకు చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు, అభిమానిని కొడతారని అట్లని ఇట్లని అంటూ ఉంటారు కదా కొంతమంది. సో ఇట్లాంటి విన్నప్పుడు ఏంది మా బాలయ్య బాబు గురించి, ఇంత మంచి వ్యక్తి గురించి ఈ విధంగా చెప్తారని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? సార్, ఇప్పుడు మీది మీడియా ప్రపంచం, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీ గురించి మీకు తెలియపోయినా మా అందరికీ తెలుసు, జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. కాకపోతే ఒక్క బాలయ్య అభిమానైనా బాధపడ్డా? ఒక్క బాలకృష్ణ గురించి ఎవరైనా కానీ స్పందించారా? ఏదైనా అదొక కానుక సార్. ఆయన చెయ్యి తగిలితే ఒక అపురూపం, పడి కాపులు కాస్తాం. ఎందుకో నన్ను అరవలేదా, నన్ను తిట్టలేదా? అదొక అపురూపం. 2 నిమిషాలకే మళ్ళీ ఎక్కడున్నాడు రవి అంటాడు. అటువంటి ఒక తల్లి తండ్రి బాలయ్య తిట్టే అనుకునే వాళ్ళు ఎవరు సార్? కాకపోతే ఈ దురభిమానులు, వేరే పార్టీ వాళ్ళు అదొక ఫోకస్ చేస్తారు, అదొక మీడియా కాంక్ష కోసం. బాలయ్య ఆయనకి ఎన్ని సార్, ఒక్కో హీరో ఒక దానికే సరిపోద్ది. ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. మేము చెప్పేది కాదు, ఇది మామూలు కళ్ళకు కనిపించింది. మళ్ళీ బసవతారమ్మ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఆయన దగ్గరుండి వివిధ దేశాలు తిరిగి అతను సొంత నిధులు మళ్ళీ అందరి దగ్గర సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు నెంబర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ ఇండియాలోనే క్యాన్సర్ హాస్పిటల్ చేశాడు. మళ్ళీ ఆ రకంగా ఇప్పుడు వరుస హిట్లతో అపజయాలైనా కానీ జంకలేదు. అయినా బాలయ్య బాబు కృంగిపోకుండా ఇప్పుడు వరుస హిట్లతో సినిమాలు తీస్తూ మాలాంటి అభిమానులను అలరింపు చేస్తున్నాడు. ఇంకేంది సార్ బాలయ్య బాబు, ఎవరో అన్నారని మనం ఏదో చేస్తారని అనుకుంటే అట్ట. ఆయన అసలు పబ్లిసిటీకే చాలా దూరం. ఈరోజు ఒక 10 రూపాయలు ఇస్తేనే 100 సార్లు భూతంలో చూపించుకునే రోజులు ఇవి ఆయన దాన ధర్మాలు. ఆయన ఎన్ని క్యాన్సర్ బాధితులకు కానీ ప్రజాసేవలకు కానీ ఖచ్చితంగా అన్నీ గమనిస్తూనే ఉంటాడు ఆయన బాలయ్య బాబు. అంతెందుకు సార్, నాకు బైపాస్ సర్జరీ చేరి 9 ఏళ్ళు అయింది. లెజెండ్ సినిమా రిలీజ్ అప్పుడు. ఓకే, ఆయన బాలయ్య బాబుకి ఏదో ఒక రకంగా తెలిసిపోయింది. రవి, నువ్వు ఇమీడియట్గా హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మేము అందరం దగ్గర ఉన్నాం, నువ్వేం టెన్షన్ పడబాక, ఇక్కడ ఉన్నాం కదా మేమంతా ఉన్నాం, ఇక్కడ తీసుకొని వచ్చేసి అన్నాడు. నేను బాలయ్య బాబుకి మాటకి ఎదురు చెప్పలేక అలాగే బాబు అన్నా. కాకపోతే నాకు అప్పట్లో 10 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ, గుండె ఆపరేషన్ అంటే చాలా భయం వేసేది. ఇంకా మనం ఉంటామో ఉండమో, ఇదే లాస్ట్ ఏమో అనే రకంగా అనుభూతి కల్పించేది రోజుల్లో.
ఇంకా గిడ్డలు వదులుకోలేక బాలయ్య బాబు ఆహ్వానం కూడా సున్నితంగా తీసుకొచ్చి నేను ఇక్కడ నెల్లూరులోనే బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. ఈ రోజుకి ఆయన్నే కొలుస్తున్నాను. నేను ఈ మాట ఎందుకు అడిగానంటే బాలయ్య బాబు గురించి ఏదైతే కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలియను. ఒక అభిమాని అయి ఉండి మిమ్మల్ని అంటే తనను అభిమానించే అభిమానికి బాగలేదంటే నాతో రా, నా దగ్గర ఉండు, నేను చూసుకుంటాను అన్నీ అని చెప్పారంటే బాలయ్య బాబు యొక్క మనసుని మనం ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. అలాగే బ్రదర్ చెప్పినట్టు ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు అందరికీ కూడా నయం చేయడానికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, ఇక బాలయ్య బాబుకి నెల్లూరుతో ఉన్న అనుబంధం. బాలయ్య బాబు ఇప్పుడు వరకు నెల్లూరుకి 4 సార్లు వచ్చారు సార్. ఫస్ట్ నెంబర్ 1 రావడం ముద్దుల మావయ్య ఫంక్షన్కి, అప్పటికి నా మ్యారేజ్ కాలేదు. ముద్దుల మావయ్య ఫంక్షన్కి మన ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో శత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాను. నెంబర్ 2 ఆ మహానుభావుడు దేవుడు దిగి వచ్చినట్టు నా పెళ్ళికి వచ్చాడు. నెంబర్ 3 రమేష్ రెడ్డికి ఇంతకుముందు అర్బన్ రూరల్ అని ఉంది, 2 ఉమ్మడిగా ఉంటున్నాయి. అప్పుడు సిటీ ఎమ్మెల్యేగా అతనికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చాడు. రమేష్ రెడ్డి ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఇంట్లోనే బస్ చేశారు. నెంబర్ 4 నుడా చైర్మన్గా మన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారానికి నేను వస్తున్నానని చెప్పేసి ఆయన్ని కూడా బాగా అభిమానంగా చూస్తారు బాలయ్య బాబు. నేను వస్తానని చెప్పి 4 సార్లు వచ్చారు. ఇటీవల మళ్ళీ మన ఎలక్షన్స్కి బాలయ్య బాబు వచ్చి మరి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిలోనే బస్ చేశారు. అలాగే బాలయ్య బాబుతో మీ అనుబంధం గురించి చెప్పాలంటే పెళ్ళి తర్వాత బాలయ్య బాబుతో మీరు వెళ్ళినప్పుడు ఎలా పలకరిస్తారు, ఏ విధంగా ఉంటారు? అసలు చూడంగానే ఇంట్లో తల్లి తండ్రి అన్న ఆ రకంగా ఏ రకంగా బిడ్డలు ఏ రకంగా సాధారణంగా ఒక ఆశలు కన్నుల్లోనే ఏం రవి ఎప్పుడు వచ్చావు, ఏం సంగతి, అంత ఆప్యాయంగా పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా సాన్నిహిత్యం ఉంది. అమ్మ వసుంధరమ్మ కూడా ఆమె దేవతే, ఆమె పేరే నా బిడ్డకి నా కూతురు పెట్టుకున్నాను, అమ్మ వసుంధరమ్మ అనేసి. ఓకే, అంటే నా కొడుకు పేరు వసుంధర, కాకపోతే ఆ పేరుకు తగ్గ గౌరవం కోసం వసుంధరమ్మ అని పిలుస్తాను నా కూతుర్ని. అయినా అంతటి అనుభవం. మీ పాపని కూడా ఆ పేరుతో పిలుచుకుంటారు, అదే పేరు పెట్టుకున్నారు. రైట్, బాలయ్య బాబు షూటింగ్ చేసేటప్పుడు షూటింగ్ స్పాట్స్లో మీరు ఎప్పుడన్నా కలిసారా? ఒకటనిగా సార్, ఇప్పటికి 109 చిత్రాలు చేశాడు కదా, వాటిల్లో కొన్నిటికి వెళ్ళాను, కొన్నిటికి వెళ్ళలేకపోయాను. వెళ్ళినప్పుడల్లా ఒకటని మనం ఏం చెప్పగలుగుతాం, ఇన్ని సినిమాలకు వెళ్ళిపోయాను నేను. రైట్, బాలయ్య బాబు గురించి చెప్తున్నాం కదా, సో బాలయ్య బాబుతో అభిమానుల అఫెక్షన్ ఒక రేంజ్లో ఉంటుంది. మామూలుగా అందరు హీరోస్ ఒక అయితే బాలయ్య బాబు ఒక డిఫరెంట్గా ఇది ఉంటుంది. ఎందుకంటే బాలయ్య బాబుని ఆ విధంగా చూస్తారు బాలయ్య అభిమానులు. ఈస్ట్ ఆర్ వెస్ట్ అని అంటారు కదా, బాలయ్య ఈజ్ ద బెస్ట్ అనే విధంగా వాళ్ళ అభిమానులు అయితే బాలయ్యని చూసుకుంటారు కదా. సో ఈ నేపథ్యంలో నెల్లూరుకి ముద్దుల మావయ్యకి వచ్చినప్పుడు మీకు మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? మెమరబుల్ అంటే ఒక గ్రూప్ అనేది లేకుండా అభిమానులంతా కలిసి కట్టుకొని అందరం కలిసి బాలయ్య బాబుకు ఒక సందేశం ఇచ్చాం. మేమంతా ఒకటే, అభిమానులంతా ఇక్కడ గ్రూపులు లేవు, తగాదాలు లేవు, పార్టీలాగా అని చెప్పేసి ఆయనకు అందరం కలిపి ఆయనతో ప్రయాణం చేసే లోపల అందరూ ఒకే జట్టుగా ఉండే చాలా సంతోషపడ్డాడు బాలయ్య బాబు. ఇంకా బాలయ్య సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు మీరు, బాలయ్య బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సో బాలయ్య సైన్యం అని ప్రత్యేకంగా పెట్టాలి ఒక సైన్యం పేరుతో అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే యాక్చువల్గా ఒక అభిమాని కటౌట్లు పూలదండలు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, తర్వాత వచ్చేసి సినిమా హాల్లో జరిగేటప్పుడు చిల్లర డబ్బులు ఎగరేసుకుంటూ ఉంటారు, కటౌట్లు కట్టి ఫ్లెక్స్ మామూలుగా కడుతుంటారు. నాకు ఇప్పటి నుంచి కాకుండా నేను బాలయ్య బాబు నాకు ఊహ తెలిసిన తర్వాత ఎన్టీ రామారావు తర్వాత బాలయ్య బాబు ఎప్పుడైతే రంగప్రవేశం చేశారో అప్పటి నుంచి బాలయ్య బాబు దగ్గరికి ఎలా దగ్గర కావాలా, ఎలా ఉండాలా, ఏం చేయాలా కార్యక్రమం ఇప్పటి నుంచి కాదండి. ఇప్పుడు అందరూ సేవా కార్యక్రమాలు, అన్నదానాలు ఇవంతా ఆ రోజుల్లోనే, ఇదే నా పెళ్లి కాని రోజుల్లోనే సేవ. బాలయ్య అభిమాని అంటే బాలయ్య అంటే దేవుడు. ఆ దేవుడు ఎప్పుడు పెట్టారు ఈ బాలయ్య సైన్యం మీరు?
సంవత్సరాలు గుర్తులేదు కానీ కళాసీమ బాలకృష్ణ ఫ్యాన్స్ అని చెప్పేసి మన బాలాజీ నగర్లోనే ఓపెన్ చేశాను. ఇంతకుముందు కళ్యాణ ఫిలిమ్స్ ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు, అతను వచ్చి ఓపెనింగ్ చేసి మా బాలాజీలో ప్రారంభించారు. పిల్లల గురించి చెప్తున్నారు కదా, సో మీ పిల్లలు ఎవరి ఫ్యాన్స్? మా పిల్లలు ఫ్యాన్స్ విచిత్రంగా ఉందండి. నా కూతురు పేరే బాలయ్య బాబు, అమ్మ పేరు వసుంధరమ్మ పేరు పెట్టుకున్నాను. నా కొడుకు పేరు తేజస్విని, కూతురు పేరు తేజస్విని ఉంది కదా, తేజ అని పేరు పెట్టుకున్నాను. వాళ్ళ పేర్లే పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వేరే ఫ్యాన్స్ అనేది ఒకటి ఉంటుంది. నాది ఏ లోకమో అదే లోకం. స్వతహాగా కొంతమంది ఇళ్లల్లో చిరంజీవి అంటారు, పవన్ కళ్యాణ్ అంటారు. మా ఇంట్లో ఏ రకంగా ఏమీ లేదు. మా భార్య బయట నుంచి వచ్చినప్పుడు వేరే ఫ్యాన్స్ ఉందేమో కానీ మా బాలయ్య బాబుకు పెళ్ళికి వచ్చి మా ఇద్దరిని ఆస్వాదించినప్పుడు ఆయనకి ఫిదా అయిపోయింది. ఆయన ఒక దేవుళ్ళలా కొలుస్తూ ఉంది. మా అమ్మ కానీ తండ్రి కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ తండ్రి లేరనుకోండి, ఆ రోజుల్లో అంతా ఫిదా అయిపోయారు. కుటుంబం అంతా నందమూరి బాలయ్య బాబు. అలాగే బాలయ్య బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత అభిమానులకు ఏమన్నా దూరం అయ్యారా? కొంత అనిపిస్తుంది, ఏమన్నా కొంత దూరం అయ్యారేమో. ఛాన్సే లేదండి, అది ఎవరికైనా అనుకోవచ్చు కానీ ఛాన్సే లేదు. ఆయన పని ఆయన ప్రజల పార్టీకి ప్రజలు సేవ చేసుకుంటున్నారు. పలానోళ్ళు కలవాలా, ఆయన ఎక్కడుంటే అక్కడ హిందూపురంలో ఉంటున్నాను ఈరోజు రండి, హైదరాబాద్లో ఈరోజు షూటింగ్లో ఉంటున్నాను రండి, ఇంక ఎక్కడ ఉంటారో అక్కడ, బెంగళూరు పోయినా అక్కడ అభిమానం ఒక దగ్గర లేదు కదా. దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎక్కువగా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండరు బాలయ్య బాబు. బాలయ్య బాబుకి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారా? ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తారా? చేస్తారండి. చేయండి, చేసి ఒకసారి సాస్ టీవీ లైవ్లో ఉన్నాను సార్, మీకు బర్త్డే శుభాకాంక్షలు చెప్తాం సార్. ఛానల్ ద్వారా. ఇప్పుడే కేక్ కటింగ్ చేసుకున్నాము తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. ఇప్పుడే అందరి గురించి మాట్లాడారు బాలయ్య. మళ్ళీ అది పనిగా చేస్తే ఎవరికైనా మనకైనా నీకైనా పదే పదే ఫోన్లు చేస్తే బాగుండదు. ఓకే, అట్లా అంటారా? సరే అయితే ఓకే, పర్లేదు. సో ఇప్పుడే బాలయ్య బాబు మాట్లాడారని ఇప్పుడు చెప్తున్నారు. మీరు బాలయ్య బాబుని గుండెల్లో పెట్టుకుంటారు, గుండెల మీద పెట్టుకుంటారని అంటారు. అంటే ఏదో ఒక చైన్ ఉంది మీ మెడలో, ఎప్పుడు కూడా బాలయ్య బాబు ఫోటో ఉంటుంది. ఒకసారి సరే, ఇంకా మీరు అది పనిగా అడుగుతున్నారు చూపిస్తే, నా గుండె ఆడినా నా బాలయ్య కోసం. అందుకోసం ఎప్పుడు ఎవరికి కనిపించకుండా నా మెడలోనే దండలోనే ఆయన చిత్రం వేసుకుంటానే ఉన్నాను. బాలయ్య బాబు. ఓకే, ఇది ముద్దుల మావయ్యనా? ఎప్పుడు ఫోటో ఇది బాలయ్య బాబు గారిది? ఇదే ముద్దుల మామయ్య కదా. ఓకే, ముద్దుల మామయ్య బాగా అందంగా ఉంటారు ఆయన. సూపర్ హిట్ కదా మూవీ ఇది. ఇక్కడ ఎలాంటి సెలబ్రేషన్ జరిగాయి ముద్దుల మామయ్యకి నెల్లూరులో? 100 రోజులు 4 ఆటలతో. ఇంకా బాలయ్య బాబే దిగి వచ్చి ఇక్కడ 100 రోజులు సెలబ్రేషన్స్ పోలీస్ గ్రౌండ్స్లో జరిగాయి. బాగా చేసుకున్నాను. అప్పుడు ఒక 3-4 రోజుల ముందు నుంచే ఇక్కడ అంతా సన్నాహాలు చేయడం, మామూలుగా భారీ ఏర్పాట్లలో. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు చేయగలిగారు. అలాగే మీరు బాలయ్య బాబు బర్త్డే సెలబ్రేషన్స్గా కాశ్మీర్ వెళ్ళారట కదా? అవును. ఏ రీజన్తో వెళ్ళారు? డాకు ఇప్పుడు ఏదైనా చెప్పాను కదా ఫస్ట్ నుంచి, ఒక వెరైటీ. ఏ ఫంక్షన్ హాల్లో కాకుండా మామూలుగా అన్నీ చేసి అయిపోయింది కదా. కేక్ కటింగ్లో మామూలుగా గీతా వృద్ధాశ్రమాల్లో, అనాథ శరణాల్లో, మామూలుగా ఏదో వీధుల పార్టీ ఆఫీసులో చేసాము. కాకపోతే డాకు మహారాజ్కి ఒక వెరైటీ చేయాలి. ఏం చేయాలి చెప్పేసి ఉంటే, నిండా వణికే చలిలో డిసెంబర్లో మీకు తెలుసు కదా ఏ రకంగా చలి ఉంటుందో, ఆ చలిలో మా బాలయ్య బాబుకి సెలబ్రేషన్ కాశ్మీర్ లోయల్లో చెయ్యాలి అని కంకణం. తర్వాత మా సైన్యానికి సంబంధించిన వాళ్ళు మద్దతు తెలపడంతో మేమందరం ఇక్కడే అక్కడ ప్లే కార్డ్స్, ఇక్కడ అన్ని ప్లే కార్డ్స్, బ్యానర్స్ అన్నీ సెట్ చేసుకొని పహల్గామ్ మొన్న మీరు చూశారు కదా, అక్కడ ఆ రోజు కూడా అక్కడ సెలబ్రేషన్ చేసాం. కేక్ కటింగ్ ఇటీవల మీడియాలో అంతా వచ్చింది. కాశ్మీర్ లోయల్లో మేము చేసాము. అదొక రికార్డు స్థాయిలో నిలిచిపోయింది. అంటే మీరు అంతే కదా, ప్రపంచంలో మామూలుగా ఎక్కడైనా అకేషన్గా చేస్తుంటారు. ఆ డిసెంబరు వణికే చలిలో మేము కాశ్మీర్ పోయేసి బాలయ్య బాబు సెలబ్రేషన్ అందుకోసం స్పెషల్గా నిలబడిపోయింది అది ఎప్పటికీ. ఓకే, ఆ వణికే చెల్లు కూడా పోయి అక్కడ పోయి బాలయ్య బాబుతో సెలబ్రేట్ చేసుకొని వచ్చేసారనమాట. సో హ్యాపీగా. చివరిగా బాలయ్య అభిమానులకి మీరు ఏమైనా చెప్పదలిచారా? బాలయ్య బర్త్డే సందర్భంగా, అలాగే బాలయ్య బాబుకి మీరు?
బాలయ్య బాబుకి చెప్పే అంత దూరం పెట్టుకోడు. ఆయన చెప్పకముందే వరాలు ఇచ్చే దేవుడు. ఆయన ఎప్పుడు అంటే ఎలా కాదు, అభిమానం బర్త్డే విషెస్ ఈ మీడియా మాధ్యమంగా శాస్త్రీయ మాధ్యమంగా మా బర్త్డే బాలయ్య బాబు నా దేవుడు. ఈ జన్మ ఉన్నంత వరకు ఆయనకు శుభాకాంక్షలు చెప్తుంటాను. ఈ గుండె ఆగేంత వరకు ఆయనతోనే నా ప్రయాణం.